కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు అవకాశాలనిచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ బీజేపీ కనీసం శాసనసభ పక్ష నాయకుని కూడా బీసీలకు ఇవ్వలేకపోయిందన్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కరుడుగట్టిన బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావును బీజేపీ అధ్యక్షుని చేశారు. ముందు మీరు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని పేర్కొన్నారు. కిషన్ రెడ్డి ముందు మీ మంత్రి పదవికి రాజీనామా చేసి అరవింద్కి ఈటల రాజేందర్ 6 కృష్ణయ్యలకు ఇవ్వండని అంటున్నారు. బీజేపీ చేస్తున్న కుట్రలను బలహీన వర్గాలు చూస్తూ ఊరుకోవన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసి బిల్లు రాష్ట్రపతి దగ్గర ఉన్న దానిని ఆమోదింపచేయాలని, మీరు బిల్లు ఆమోదింపచేయగానే కోర్టు చెప్పిన విధంగా సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించడానికి బీజేపీ సహకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు స్కిల్ ఇండియా యూనివర్సిటీ కావచ్చు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, అన్ని పాఠశాలలన్నీ కూడా ఆదర్శ పాఠశాలలు చేయడం, అన్ని రకాల అభివృద్ధి చేసి ఐటీఐలను ఏటీసీలుగా మార్చి ఈరోజు సాంకేతిక విద్యా వైపు దృష్టి సారిస్తూ విద్యా ఉపాధి అవకాశాలు కలిగించే విధంగా ఉండాలని సమూలంగా మార్పులు తీసుకొస్తూ శాఖ కూడా వారి దగ్గర పెట్టుకొని ఎడ్యుకేషన్ టాప్ ప్రయారిటీ చేస్తున్న ఈ సందర్భంలో తెలంగాణ, ఉత్తర తెలంగాణకు కేంద్రమైనటువంటి కరీంనగర్లో 200 ఎకరాల్లో ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీని జిల్లాలో 3 పార్లమెంటులు, 3 మంత్రులం, 10 మంది శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు అందరూ కూడా కలిసి దీన్ని ఒక అత్యున్నత స్థానానికి తీసుకుపోయే విధంగా అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటుగా చర్యలు తీసుకుంటాం. ఈ సందర్భంగా విద్యార్థులను కోరుతా ఉన్నాం, మౌలిక సదుపాయాలు, నూతన కోర్సులు తేవడంతో సరిపోదు, మీరు కూడా శ్రమపడి మంచి విద్యను అభ్యసించి అనేకమైనటువంటి ఉన్నత పదవులు, ఉద్యోగాలు పొంది ఈ జిల్లా కీర్తిని మరి బయట పలు జిల్లాల్లో రాష్ట్రం ఎల్లలు దాటేయాలని సందర్భంగా కోరుతూ శాతవాహన యూనివర్సిటీ అభివృద్ధికి సంబంధించి అన్ని రకాలుగా